నువ్వు అనుకున్నంత పెద్దదేమీ కాదు. వస్తుంది. అలాగే ప్రతి కర్మ చాలా వేగంగా తిరిగి వస్తుంది. కాస్త నిదానంగా ఉండు. నువ్వేంటో తెలిసే వరకు. నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావు. నీకు పలుకుబడి ఉందా? వీరితో తిరిగితే నీ స్థానం ఎక్కడుందో అనే స్థాయిలో ఉన్నారు. నీ చుట్టూ ఉన్న జనం. మరి ఎలా బ్రతుకుతావు? అవసరాల కోసం, అలాగే అవకాశాల కోసం మాత్రమే. అందుకే స్థాయి పెరిగినా, అలాగే తగ్గినా ఒకేలా ఉండు. వాళ్ళలా మీరు ప్రవర్తించకండి. మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అంటే ప్రత్యేకంగా ఏమీ జీవించనక్కర్లేదు. మనిషిగా ఉండగలిగితే చాలు. అలాగే ఒక్కరిని దెబ్బ కొట్టడం అంటే వారిని కొట్టడమే, లేదా చంపడం కాదు. మనల్ని వారు అందుకోలేనంత ఎత్తుకి ఎదగడమే. గుర్తుంచుకోండి. అది చేతకాకే ఈ పగలు ప్రతీకారాలు ఏం సాధిస్తాం? అలా పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పవాడివన్న అహంకారంతో ఊగిపోతూ ఏం సాధిస్తావ్? మనం మరణించాక 10 మందికి ఉపయోగపడేవారు మరణించాడు అనుకోవాలి తప్ప, పోతే పోయాడు, పీడ పోయింది అని ఏ నోటి నుండి రాకూడదు. ఎంత కక్ష కడతావో కనీసం అందులో ఒక్క వంతైనా ప్రేమించి చూడు. తేడా నీకే తెలుస్తుంది. మనం వద్దనుకున్న వచ్చేది మరణం. డబ్బు ఎంత ఉన్నా కొనలేనిది గుణం. ఒక్కసారి పోతే తిరిగి రానిది ప్రాణం. మనలో ఎంత బాధ ఉన్నా నవ్వుతూ బ్రతకడమే జీవితం. కాదంటారా? మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు నీతో ఎవరూ రారు. ఈ ప్రయాణాలు, అలాగే ఈ లక్ష్యాలు, ఈ గమ్యాలు మీకు అవసరమా అంటూ వెనక్కి లాగే వాళ్ళే మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు. మన గురించి మనం విశ్లేషించుకొని, అలాగే క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు అడుగు వేస్తేనే ఏదో ఒక దారి దొరుకుతుంది. మీ చుట్టూ ఉన్నవారు వారి చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది. నీ బలాన్ని అక్కడే అణచివేస్తుంది. ఒక మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడా కూడా రాసి లేదు. మనం ఒళ్ళు ఉంచితే మనల్ని అందుకోవడం ఎవరి తరం కాదు. గుర్తుంచుకోండి. మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా? ఎవరి సహాయం లేకుండా నువ్వు ఒక్కడివే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మన నిర్ణయం మనకు నష్టం కల్పించినా అది మనల్ని నొప్పించదు. నువ్వు ఒక్కడివే ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగు అయినా నిన్ను ప్రశ్నించేవాడు, అలాగే అడిగేవారు
ఎవ్వరూ ఉండరు. నీ యొక్క నిర్ణయాల వల్ల ఎదురయ్యే ప్రతి పరిణామాన్ని ఎవ్వరికీ కూడా సంజాషీలు చెప్పవలసిన అవసరం ఉండదు. సొంత నిర్ణయాలు తీసుకో. ఎవ్వరికీ సమాధానం చెప్పే అవసరం రాదు. అలాగే లేదు. ఎప్పుడైతే నువ్వు నీ బాధలను చెప్పడం మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతలి వాళ్ళ దృష్టిలో బలహీనుడివి అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు దాటి వచ్చిన కష్టాలను పంచుకుంటావో చాలామందికి మార్గదర్శకునివి అవుతావు. ఇక్కడ ఎవ్వరూ కూడా నీ బాధలను పంచుకోరు, కేవలం వింటారు. మహా అయితే ఓదారుస్తారు. ఇక్కడ ఎవరూ కూడా నీతో అన్ని సమయాల్లో తోడు ఉండరు. నీకు కష్టం వస్తే తప్పకుండా పక్కకు తప్పుకుంటారు. అదే సుఖాల్లో ఉంటే చుట్టూ వాలిపోతారు. మనకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పినా వాళ్ళ మాటని మన్నించిన ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉండాలి. మన ఇష్టాలను ఎదుటి వాళ్లకు కష్టం కలిగించకూడదు. వారి యొక్క నిర్ణయాలకు అడ్డుపడకూడదు. నీ బలవంతపు పేదరికంతో ఎన్నాళ్ళకి శాసిస్తావు? పోయే వాళ్ళని పోనివ్వు. కష్టమో సుఖమో అనుభవంతో వాళ్ళే తెలుసుకుంటారు. అలాగే వాళ్ళే తిరిగి వస్తారు. అప్పుడు మీకు వాళ్ళే ఇస్తారు సర్వ హక్కులు నీ చేతికి. ఎంతని సంపాదిస్తావు? నీ తరం తరగనంత సంపాదించావు. కానీ ఏం లాభం? నువ్వు కడుపు కాల్చుకొని రెప్పపాటు కూడా విశ్రాంతి లేకుండా నువ్వు పోతే ఇంకొకరు అనుభవిస్తారు నీ ఆస్తిని. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీ సంపాదనలో కొంతైనా నువ్వు అనుభవించాలి. నిన్ను చూసి కోటీశ్వరులు కూడా అసూయ పడేలా బతకాలి. ఇక్కడ ఐశ్వర్యం కంటే కేవలం ధనం మాత్రమే కాదు, బానిసగా కాకుండా దర్జాగా బతకడం నేర్చుకో. కాదంటారా? వారి మీద గురి పెడితే మనకే కదా నష్టం. కొందరు ఎలా అంటే వారికి ఏ పని కూడా ఉండదు. ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే ఎవ్వరికీ రోజు గడవదు. కానీ మనకు అలా కాదు. మనకంటూ ఒక లక్ష్యం ఉంది, కుటుంబం ఉంది, అలాగే బోలెడన్ని బాధ్యతలు ఉన్నాయి. అవునా? వాటిని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళు. రేపు అన్న రోజు మీ మీద నోరు జారిన వారు మీ సలహాల కోసం అలాగే సాయం కోసం నీ గడపకి రాక మానరు. గుర్తుంచుకోండి. అలాగే సంతోషంగా ఉన్నానని చెప్పు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలకు వారు ఏం సలహాలు ఇవ్వగలరు? ఊరంతా చాటింపు వెయ్యడం తప్ప. అందుకే నీ కష్టాల్ని పంచుకోవాల్సింది పూరి జనంతో కాదు, నీ యొక్క కుటుంబంతో. అక్కడే నిన్ను అర్థం చేసుకునేవారు ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహాలు ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజులు వచ్చాయి. ఈ రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. అందుకే నీ పోరాటం నువ్వే చెయ్యి. నీ గుట్టును పొరపాటున కూడా ఎక్కడా విప్పకు.
నీ జీవితంలో కొత్త మార్పుని నేర్చుకోండి. పాత గాయాలను మాన్పుకోండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.